మాస్టర్స్ అందరూ కూడా చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మన యొక్క ఎక్స్ప్రెషన్స్ తో మనం చాలా బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. గురూజీని చూసాం, పత్రిజీని కూడాను. మనం మహావతార్ బాబాజీని కళ్ళతో చూడలేదు కానీ ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. అట్లాగే పత్రిజీని చూడని వాళ్ళు కూడా కొంతమంది, భౌతికంగా చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మంది ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆయనతో ఆ ఎనర్జీస్ ని తీసుకుంటూ ఉన్నారు. పరోక్షంగా మన మహావతార్ బాబాజీని కూడా విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. వాళ్ళంతా లైవ్ లో ఉన్నట్టే లెక్క. ఈ మహా మాస్టర్స్ అంత అవధూతల కింద లెక్క. వీళ్ళంతా అద్భుతాలండి. మనం వారి నుంచి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకున్నాము, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. అద్భుతమైనది మానవ జన్మ అన్నారు. ఎందుకు అన్నారు అద్భుతమైనది మానవ జన్మ అని? ఎందుకు అంటున్నారు? పశువులు, పక్షులు అంతా ఉన్నాయి కదా, ప్రాణులన్నీ ప్రపంచమంతా అద్భుతంగానే ఉన్నాయి. అవి కూడా మరి ఎందుకని అవి జీవిస్తున్నాయి, మన ఎందుకు అన్నారు అని అంటే, మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైంది ఏంటి అంటే, మనకి ఎక్స్ప్రెస్ చేయటానికి ఒక మాట అనేది ఉంది. అవునా? కూడా తెలివితేటలు ఉన్నాయి, చాలా అద్భుతంగా అవి జీవిస్తున్నాయి. అవి ఇంకా మనకంటే కూడా ఐక్యతతో జీవిస్తాయి, ఒక మాట మీద ఉంటాయి. ఒక ఫుడ్ దొరికితే పిలిచి మిగతా వాటితో షేర్ చేసుకుంటాయి. కానీ మానవ జన్మ ఎందుకు ఉత్తమమైంది అని అంటే ఏంటంటే, మనం చెయ్యాలనుకున్నది ఏదైనా కూడా చేయగల తెలివితేటలు, ఎక్స్ప్రెస్ చేయగలిగి, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా, ఏదైనా కూడా సామూహికంగా అయినా, ప్రపంచవ్యాప్తంగా మాట ద్వారా కానీ వీటి ద్వారా కానీ మనం పంపించగలం. అందుకని ఆ మాట మీద, వాకు మీద ఎంత అదుపు ఉండాలి అనేది పత్రిజీ చెప్పే వెళ్ళారు. అయితే మనం తీసుకున్న ఈ జన్మకి సార్థకత కూడాలి అని అంటే, మానవ జన్మ ఉత్తమమైంది అని అనుకున్నప్పుడు భగవంతుడి ద్వారా, అట్లాగే ఈ ప్రకృతి ద్వారా, మనం తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చి ఇంత చక్కటి జన్మను తీసుకున్నందుకు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి, ఇది నేర్చుకున్నట్లయితే, ఇది తెలుసుకున్నట్లయితే, అందుకే ఎక్కువగా మరణాంతర జీవితం అనేది గురూజీ పదే పదే చెప్తూ, పదే పదే బుక్స్ ద్వారా గాని, స్వాధ్యాయాల ద్వారా గాని తెలియజేస్తూ వెళ్ళారనమాట. ఇది నీటి బుడగ లాంటి జీవితానికి మనం దానికే కమిట్ అయిపోయి, వ్యామోహాల్లో పడిపోయి కూరుకుపోకుండా ఉండటానికి అవేర్నెస్ కోసమే మనకి ధ్యానాన్ని పరిచయం చేశారు. బుద్ధుడు ఆచరించే ధ్యానాన్ని పత్రిజీ శ్వాస మీద ధ్యాస అని అతి సులువుగా నేర్పిస్తూ, హ్యాపీగా మనల్ని మనం ఎరుకతో, మనం చేస్తున్న ఆలోచనని, మన యొక్క మాట తీరుని, మన యొక్క చర్యని, ఇవన్నీ కూడా మనమే గమనించుకునే రీతిలో ఏ రోజుకు ఆ రోజు ప్యూరిఫై అయ్యేట్టుగా, పడుకునే ముందు ఆ రోజు చేసింది ఏంటి, మాట్లాడింది ఏంటి, కరెక్టా కాదా అనేది మనకు మనమే సాక్ష్యం చెప్పుకునే విధంగా ఇది చేసుకుని, ఆ తప్పు దిద్దుకుని మానవత్వంతో జీవించటం అనేది తెలుసుకుంటాము అని చెప్పించిందని నా ఉద్దేశం. ఇది అర్థం చేసుకుని బతకటం ద్వారా అద్భుతమైన జీవితాన్ని ఇప్పుడు జీవించేసి వెళ్ళగలం. ఓకేనా? అట్లాగే మేము వచ్చాము. మాది ఎన్నో 3వ తరం అవుతుంది. 3 తరాల ముందున్నాం మేము. మా తర్వాత మా పిల్లలు వచ్చారు, మా మనవాళ్ళు వచ్చేసారు. అంటే ఇలా జనరేషన్ వెళ్తూ ఉన్న టైంలో ఈ మెడిటేషన్ ని ప్రచారం చేసే క్రమంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక అబోవ్ 60 వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేను చెప్పి వాళ్ళని ధ్యానాన్ని కూర్చోబెట్టాలంటే, చాలా మందికి వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు, ఒక జీవనం, లేదా కొన్ని పదవులు, కొంత హోదాలు, ఇలాంటివన్నీ కూడా ఉండేటప్పటికి ఏమవుతుందంటే, వాళ్ళు ఆ ఇగోని వదిలి వీళ్ళు చెప్తే నేను వినేదేంటి అనే ఒక అభిప్రాయంతో ధ్యానానికి రావటానికి కూడా, ఒక సత్సంగాలకి రావటానికి కూడా ఇష్టపడక, బిజీగా ఉండో ఏదో కొంతతో వాళ్ళు లేట్ చేస్తున్నారు. ఓకేనా? ఆ తర్వాత
నడి వయసులో ఉన్న వాళ్ళు, మా పిల్లల ఏజ్ 40-45 ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళ లైఫ్ కి వాళ్ళు సంపాదించుకోవడానికి పడే జాబ్ రీత్యా కానీ లేకపోతే వ్యాపారం రీత్యా కానీ ఆ కింద మీద పడుతూ టైం లేదనుకుంటూ పోస్ట్పోన్ చేసుకోవటం ఒకటి అవుతుంది. దానికంటే నేనేం చేశానంటే నెక్స్ట్ కాలేజీ లెవెల్ పీజీ చదివే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక బిజీలో ఉన్నారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ తర్వాత జాబ్స్ అట్లా వెళ్తున్నారు. అట్లా వెళ్ళిన క్రమంలో నేను ఏమనుకున్నానంటే మళ్ళీ కిందకు వచ్చి చిన్న క్లాసులకి ఇట్లా వచ్చి విద్యార్థుల దగ్గరకు వచ్చేసి విద్యార్థులని విద్యార్థిని సపరేట్ గా పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ వచ్చాను. అది కొంత ఈజీగా ఉంది. అంటే వాళ్ళకంతా ఇంకా జీవితం మీద ఫిక్స్డ్ అభిప్రాయాలు కానీ ఇది కానీ లేవన్నమాట. ఇంకా కిందకి వెళితే ఇంకా చిన్న పిల్లలు ఇంకా అమాయకత్వంలో ఉంటారు, దేవుడితో సమానం. వాళ్ళకి అసలు ఎటువంటి కల్మషాలు ఉండవు. వాళ్ళు ఎక్కడ కూర్చోరా అంటే ఒక 5 నిమిషాలు కూర్చుంటారు, ఇంకా కావాలంటే దొంగతనంగా కడుపుగా 1 minute లో 10 times తెరుస్తూ ఉంటారు. అలా ఏం చేస్తున్నావా అని చూస్తారు. తర్వాత వాళ్ళు అలాగే కూర్చోవడం అలవాటు చేసేస్తుంది. అంటే ఈజీ ఎక్కడ ఉండాలి, చిన్న వయసు నుంచే చెప్తేనే ఈజీగా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఏదైనా నేర్చుకోవటానికి సులభంగా ఉంటుంది అనేది అర్థమైన తర్వాత నేను ఎన్నో కోర్సులు చేస్తూ వచ్చాను. నేను చాలా 94 నుంచి నాకున్న అనారోగ్యాల వల్ల ఎన్నో కోర్సులు SSY దగ్గర నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒకటి కాదు, పతంజలి యోగా అని విపరీతంగా అన్ని కోర్సెస్ చేయటం జరిగింది. ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ లేకపోతే ప్రాణాయామాలు, యోగాలు, మెడిటేషన్స్ కానీ అన్నీ నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న క్రమంలో నాకు గర్భంలో ఉండగానే ఆ కోర్సెస్ చాలా స్టేజెస్ ఉంటాయి, ఫీజులు కట్టే చేసిన కోర్సెస్ అయినవి. అట్లాంటి కోర్సెస్ లో ఎంతో నేర్చుకున్న తర్వాత దాంట్లో అర్థమైంది ఏంటంటే థాట్ పవర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏ ఆహారం తీసుకుంటే మనం ఎలా ఉంటాము, గర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు అర్థమైనాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనిపించింది. అప్పటి నుంచి కూడా గర్భిణీ స్త్రీలని అంటే గర్భం ధరించిన తర్వాత వెళ్ళి కౌన్సిలింగ్ చేయటం అనేది, ఎలా ఎటువంటి థాట్స్ పెట్టాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను వాళ్ళకి చెప్పొస్తూ ఉండేదాన్ని. అట్లాగే సామూహికంగా గవర్నమెంట్ తరఫున ఇవి చెప్తారండి, ఏంటి శ్రీమంతాలు చేస్తుంటారు. అటువంటప్పుడు వెళ్ళి నేను చెప్పి వచ్చేదాన్ని అనమాట. ఉపయోగపడతాయి. ఈ భూమి మీదకి తీసుకొచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక యోగిని అవ్వాలి. ఈ ఈ మన భూమి గాని ఈ ప్రపంచం గాని సస్యశ్యామలంగా శాంతిగా ఉండాలి అంటే ఇన్ని యజ్ఞాలు, హోమాలు అందరూ కూడా ప్రపంచం శాంతిగా ఉండాలనే చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా మనుషుల్లో మార్పు రావాలి, వచ్చే వ్యక్తులే ఒక ఉన్నతమైన ఆశయాలతో రావాలి అనే ఉద్దేశంతో నేనేం చేసేదానంటే వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్స్ చేసి వచ్చేదాన్ని. ఎలా అంటే 4 మంచి మాటలు ఎలా ఉండాలి మనం అనేది. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే అసలు ముందు వచ్చేటప్పటికే ప్రెగ్నెన్సీ కలిగేటప్పటికే వీళ్ళు ఒక 1 year 2 years ముందు నుంచి కూడా, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మంచి అవగాహనతో ఒక మంచి వాతావరణంలో ఆ గర్భం ధరించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయినప్పుడే నేను పరిచయం చేసుకోవడానికి నన్ను పిలిచిన వాళ్ళు ఎవరినైనా కూడా వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళకు ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మంచి వాతావరణంలో ఒక మంచి ప్రేమ తత్వంతో మీరు ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మాట తీరు అని చెప్పాము. ఇప్పుడు వెనకటి రోజుల్లో కంటే ఇప్పుడు మహిళ పురుషుడు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయటం, సంపాదించటం, చదువుకోవటం ఇవన్నీ ఎక్కువైన తర్వాత ఇండివిజువాలిటీ ఎక్కువైంది. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రత్యేకమైన అభిమానము, ప్రేమ, మాటలో సౌమ్యత ఇవన్నీ కూడా కొరవడినాయి కొంతవరకు. ఇవన్నీ నేను అనుకుంటున్నారు. దానివల్ల విడాకుల కేసులు ఎక్కువ వస్తున్నాయి. తర్వాత కలిసి ఉన్నా కూడా సఖ్యతలోను మాట తీరులోను అంత బాగా కుదరట్లేదు. ఇవన్నీ మా దగ్గరికి వస్తున్న కేసులు అన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే అసలు మనం వచ్చిందే భూమి మీదకి ఆనందంగా జీవించడానికి వచ్చాము. ఖచ్చితంగా
మీరందరూ కూడా చాలా చక్కగా సౌమ్యతతో ఒద్దికగా కాపురం చేసుకోండి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మీరు ఈ భూమి మీదకి తీసుకొచ్చే వ్యక్తులకి చాలా ప్రేమను పెంచుతూ నమ్రతగా మీ మాట తీరు అది ఉంటేనే మనం ఆ వచ్చే వ్యక్తులు కూడా మీ యొక్క గుణాలని మాట తీరుని మీరు మాట్లాడుకునే దాన్ని అన్ని పొట్టలో ఉండి వింటూ ఉంటారు. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి, సాత్విక ఆహారాన్ని తీసుకోండి. శుద్ధ సాత్విక ఆహారాన్ని 1 ఇయర్ ముందు నుంచే ప్లానింగ్ తో ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్తాను అనమాట. ఎందుకంటే మనకు తెలుసు శాకాహారంలో కూడా శుద్ధ సాత్విక, అదైతే వచ్చే వ్యక్తి కూడా సాత్వికంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం మసాలాలతో కూడిన ఆహారం, చాలా ఘాటైన ఆహారం తీసుకున్నట్లయితే వచ్చే వాళ్ళకు కూడా కోపతాపాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చిన్న వయసు నుంచే ఎదురుకిచ్చి మాట్లాడటం పేరెంట్స్ ని, వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ లాగా చాలా హై కోపం, చాలా యాక్టివ్నెస్ అది ఎక్కువైపోతుంది, ఓవర్ యాక్టివ్నెస్. దానివల్ల పేరెంట్స్ కూడా ఒక్కళ్ళనే కని కంట్రోల్ చేయలేక మేము పెంచలేము అని చెప్పి అనే స్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏమంటానంటే నేను ముందు నుంచే వాళ్ళొక మంచి అవగాహనతో ప్రేమగా ఉంటూ మంచి వాతావరణంలో మంచి ఫుడ్ తీసుకుని మంచి బుక్స్ చదివి ఆ నాలెడ్జ్ పెంచుకుంటూ ఎలాంటి బిడ్డని కనాలి అనేది ముందే ఊహించుకుంటూ వాళ్ళు సంసారంలో పాల్గొన్నట్లయితే అద్భుతమైన గర్భాన్ని వాళ్ళు ధరించగలుగుతారు. అది ఆడవచ్చు, మగవచ్చు. కానీ వాళ్ళ థాట్ లో పవర్ ఎట్లా ఉండాలి అంటే ఒక స్పష్టత ఉండాలి. నాకు ఇలాంటి బిడ్డ కావాలి అని. ఎందుకు అంటే ఆరోగ్యవంతమైన అద్భుతమైన తెలివితేటలతో మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ ఈ ప్రపంచానికి, సంసారానికి, ప్రపంచానికి ఉపయోగపడేట్టుగా ఉండాలి అనే థాట్ ఉండాలి. ఎప్పుడు కూడా విశ్వ కళ్యాణం కోసం మనం థాట్ పెట్టినట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ప్రకృతి గాని, భగవంతుడిని నమ్ముకునే భగవంతుడు గాని, గురువులు గాని ఎవరైనా కూడా ఆశీర్వదిస్తారు. అది జరుగుతుంది. మన ఒక్కళ్ళకే స్వార్థం కోసం మనం చేయకూడదు, థాట్ పెట్టకూడదు. తర్వాత ఎప్పుడైతే గర్భధారణ జరుగుతుందో, జరిగిన తర్వాత తొలి నెలల్లోనే మనకన్నీ కూడా మన నుంచి వాళ్ళు అన్నీ వింటము, నేర్చుకోవటము, మన గొంతులు గుర్తుపట్టటము అన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఒక్క విషయం, అన్నీ నేను పాజిటివ్ గానే చెప్తున్నాను, ఒక్క విషయం నెగిటివ్ కూడా చెప్పాలి. ఎవరైతే మా ఇంట్లో ఉన్న మా అత్తగారు నలుపు లేకపోతే అందవిహారంగా ఉంది, ఇలా చేయకూడదు, ఇలాంటి వ్యక్తి రాకూడదు, నాకు వద్దు, అబ్బో ఆవిడలాగా మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే ఈ గర్భంతో ఉన్న వాళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళే పదే పదే గుర్తొచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి అలా తాటు పెట్టినట్టయితే, ఇప్పుడు మన మామూలుగా ఉన్న ఇండియన్స్ కి ఆంగ్లో ఇండియన్స్ లాంటి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా కనపడతారు మనకి. అవునా కదా? తెల్ల పింక్ కలర్, గోల్డ్ కలర్ జుట్టు, తెల్లటి మనుషులు, తెల్లటి కళ్ళు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా థాట్ పవరేనండి. కొందరు నీగ్రోల్ లాంటి వాళ్ళు పుడతారు, కొందరు కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు పుడుతుంటారు. ఇప్పుడు మెడికల్ గా బాగా డెవలప్ అయిన తర్వాత అంత లేరు, కానీ ఇంతకు ముందు మేము చూసిన సాక్ష్యాలు ఉన్నాయండి అవి. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన తాటు ఇలా ఉండకూడదు అని పదే పదే అనుకోవటం వల్ల ఆ తాటే ఫలించి అలాంటి వ్యక్తులే వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇది నెగిటివ్, ఇది పక్కన పెట్టేద్దాం. ఇలాంటి ఎవరు ఈ రోజుల్లో నాలెడ్జ్ పెరిగింది, చదువుకుంటున్నారు, మంచి 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 అందమైన బేబీ, హెల్దీ బేబీ పోస్టర్లు, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల, మగపిల్లడు కావాలంటే మగపిల్లడు ఎదురుగా పెట్టుకుంటున్నారు. ఆ పెట్టుకునేది ఎందుకు అంటే ఆ కళ్ళ ముందు కూడా ఒక హెల్దీ బేబీ కనిపిస్తూ ఉంటే ఆ పవర్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి బిడ్డనే వాళ్ళు జన్మనివ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గర్భంతో ఉన్నప్పుడు
9 నెలల 4 నెలల తర్వాత నుంచి కూడా ఒక మంచి ఆహారం తీసుకుంటే, మొదటి నుంచి తీసుకోవాలి. మొదటి నుంచి తీసుకున్నది తల్లికి పడుతుంది 4 మంత్స్ వరకు. తర్వాతంతా కూడా ఎక్కువగా బేబీకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మన నుంచి వెళ్ళే ఆహారం కూడా శుద్ధమైనది, టైం టు టైం తీసుకోవటం, మంచి బుక్స్ చదవటం, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడున్న శత్రువు ఏంటి అంటే సెల్ ఫోన్ అండి. అంటే గర్భిణీతో ఉండగా ఎప్పుడు కూడా సెల్ ఫోన్ ని మనం వాడకూడదు. ఎక్కువ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పుట్టబోయే బేబీకి బ్రెయిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన బ్రెయిన్ ఒక 100 కంప్యూటర్ల కంటే ఎక్కువగా పనిచేస్తుందండి. అంత స్పీడ్ ఉంటుంది. కానీ దాన్ని మనం క్యాలిక్యులేటర్లు వాడి, ఈ సెల్ ఫోన్స్ లో లెక్కలు వాడి మనం చాలా తక్కువ చేస్తున్నాం దాన్ని. కాబట్టి ఏంటంటే నేననేది, ఎప్పుడు కూడా మన బేబీ అంటే మనం కష్టపడిన, మనం సంపాదించిన, మనం విద్య చెప్పించిన వాళ్ళ జీవితం బాగుండాలనే మనం ఇంత కష్టపడతాం. వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి ముందు. అందుకని వాళ్ళ బ్రెయిన్ బాగుండాలి. మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చక్కగా వాళ్ళంతటా వాళ్ళు చదువుకొని ఇండివిజువల్ గా ఎదగగలిగి ఈ ప్రపంచానికి, మీ కుటుంబానికి కూడా పేరు తీసుకురాగలిగిన వ్యక్తులుగా ఎదగాలి. ఒక విషయంలో వాళ్ళు సైంటిస్టులు కూడా కావాలి అని మీరు కోరుకోవాలి. ఆ కోరుకున్న క్రమంలో అలా పెంచాలి అంటే ఖచ్చితంగా మనం మంచి బిడ్డని భూమి మీదకి తీసుకొచ్చే ముందు ఆ 9 నెలలు కూడా ఇంకా అద్భుతంగా జాగ్రత్తలు తీసుకుని, మంచి ఫుడ్ తిని, టైంకి పడుకుని, మంచి బుక్స్ పత్రిజీ చెప్పారు, సత్సంగాలు అండ్ గ్రంథ పఠనాలు, మహాపురుషుల చరిత్రలను చదివినట్లయితే మీకు పూర్తిగా వాళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళు కథల్లాగా మీకు చెప్తారు. విత్ ఇన్ 1 or 2 years లోనే వాళ్ళకి మాటలు రాగానే నేను ఒక కథ చెప్పనా అని చెప్తారనమాట మనకి. ఎందుకండి ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం కదా, షోల్లో, లైవ్ షోస్ లో ఎంత చిన్న పిల్లలు అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు, ఎంత మంది లెక్కలు అవి అబాకస్లు అవి చేసేస్తున్నారు. మనమే వింతగా ఉంటుందా లేదా, వీళ్ళు ఎలా ఉన్నారు అని. వాళ్ళు పూర్వజన్మలో చేయటం కాదు. నాకు ఒక మాస్టర్, మన పిరమిడ్ మాస్టర్ తెలుసు. ఆయన కూతురు 4 years 5 years బేబీ అద్భుతంగా చేసేదే కాకుండా డాన్స్ ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తుంది. ఆర్గనైజింగ్ స్కిల్స్ అన్నమాట. అది ఎట్లా వచ్చింది ఈ అమ్మాయికి అనుకున్నాను. కొంత టైం అయినాక ఆయన చెప్పారు, నేను పత్రిజీ శిష్యుణ్ణి, నేను 4 months దాటిన తర్వాత మా అమ్మాయి పొట్ట మీద మా ఆవిడ పొట్ట మీద చేయి పెట్టి ఈ డాన్స్ కు సంబంధించిన క్లాసులన్నీ చెప్పేశాను. అది వచ్చిన తర్వాత నడక నేర్చుకున్న దగ్గర నుంచి కూడా డాన్స్ చేస్తుంది అని. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినాయనండి. ఒకసారి మనం అందరం దీనికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మన ప్రహ్లాదుడు, వీళ్ళందరినీ కూడా మనం ఎగ్జాంపుల్ గా వాళ్ళ కథలుగా నేర్పించేసేయాలి ముందే. విత్ ఇన్ 5 years లోపు మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పితే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోగలిగిన తెలివితేటలు ఈ పిల్లలకు ఉంటాయండి. అంత పవర్ ఉన్న బ్రెయిన్ ని మనం ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల చాలా పాడు చేస్తున్నాం. గర్భిణి ధరించిన తర్వాత ఆ అమ్మాయికి నైట్ ఎప్పుడు కూడా, పగలెక్కడన్నా మాట్లాడాల్సి వస్తే అత్యవసరం అయితే స్పీకర్ ఆన్ చేసి దూరంగా పెట్టి మాట్లాడుకోవాలి. నైట్ టైము హాల్లో ఉండాల్సింది, ఫోన్ ఆ రూమ్ లో, బెడ్రూమ్ లో ఉండకూడదు. ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుని మంచి ఆహారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ గర్భిణీ స్త్రీ హ్యాపీగా ఈజీ డెలివరీ అవుతుంది. అట్లాగే రోజు మెడిటేషన్ చేయటం, టైం టు టైం ఒకే ప్లేస్ లో కూర్చోవటం, ఒకే టైంలో చేయటం, ఇలాంటివి చేసినట్లయితే అద్భుతమైన మెడిటేటరు, అవతల వ్యక్తి చాలా సౌమ్యంగా, శాంత స్వరూపులుగా, అద్భుతమైన తెలివితేటలు గల వ్యక్తులుగా, అద్భుతమైన విద్యావంతులుగా,
వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ స్కూల్కే కాదు, ఈ ప్రపంచానికే వెలుగునిచ్చే అద్భుతమైన వ్యక్తులుగా వస్తారమ్మా. కాబట్టి ఇది గర్భం దాల్చక ముందు మనం చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ రాకముందే దంపతులు గాని, ఆ తర్వాత వచ్చినాక జాగ్రత్తలు గాని, మెడికేషన్స్ ఏమీ అక్కర్లేదు నిజంగా అయితే. అప్పుడప్పుడు వెళ్ళి చూపించుకోవటమే కానీ అసలు మెడిసిన్స్ తో పనే లేదు. వెనకటి వాళ్ళు ఎవరు కూడా ఈ మెడిసిన్స్ తో ఏమీ చేయలేదు. ఓకే, అది అయిపోయిన తర్వాత బేబీస్ పుట్టిన తర్వాత 1 by 1 మనం ఆ తర్వాత మాతృత్వం మీకు వచ్చింది. మీకు ఇచ్చే టైం కూడా ఉద్యోగస్తులకు కూడా మీకు ఎందుకు ఇస్తారు అంటే, వాళ్ళ తీసుకోవాల్సిన కేర్ కోసం సెలవులు ఇస్తారు. ఇచ్చేదే అందుకు. ఓకేనా? అయితే ఈ తల్లిపాలు తాగటం ఇవన్నీ అయిపోయినాక ఆహారానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది దగ్గర నేను చూశాను. 1.5 year బాయ్ని ఒక ఆయన చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో అమ్మో మా పిల్లాడు ఏడుస్తున్నాడు, ఎందుకండి అంత కుక్క పెట్టి ఏడుస్తున్నాడు అంటే కూల్ డ్రింక్ అడుగుతున్నాడండి అని. కూల్ డ్రింక్ ఇవ్వకపోతే కింద పడి ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. అదేంటి పిల్లలకి ఎందుకు అలవాటు చేస్తున్నారు అన్నాం అనుకో, అది మా పిల్లడు ఊరుకోడండి లేకపోతేను అని చెప్తారనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన తల్లిదండ్రులే కదా నేర్పించేది. అది పురుగుల మందుతో సమానం అని చెప్పినా మనం తాగుతున్నాం, వాళ్ళకి నేర్పిస్తున్నాం. అందుకని ఇక్కడి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫుడ్ని మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. అట్లాగే ఆ పిల్లలకు కూడా ఆ తెలివితేటలు పెరగాలి అంటే హైపర్ టెన్షన్, విపరీతమైన హైపర్ అయిపోతున్నారు వాళ్ళు. స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తినటం వల్ల, పంచదార ఎక్కువ వాడటం వల్ల హైపర్ అయిపోతున్నారు వాళ్ళకు. తర్వాత సెల్ ఫోన్స్, ఫుడ్ పెట్టే దగ్గర నుంచి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ చూస్తూ తినటం వల్ల వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, టేస్ట్ తెలియదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే కథలు ఉండవు, మీరు కూడా దాని వైపే చూసేస్తారు పెద్దలు కూడా. అట్లా అవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మిగతా వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్ తో బంధాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఒక కథలు చెప్తూ తల్లిదండ్రులు పెట్టేవారు, చందమామ రావే జాబిలి రావే అంట. అలాంటివన్నీ పోయినాయి ఈ సెల్ ఫోన్ వల్ల. కానీ మనం కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళే వరకు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని, ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం ఈ యొక్క మైనస్ అనుకుంటాను నేను. కానీ మీ బిడ్డ కోసం కొంత టైం కేటాయించుకుని వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తూ గొప్ప అద్భుతమైన మాతృత్వం రుచి చూడాలి అంటే ఏ టీవీలు పెట్టకుండా, ఏ సెల్ ఫోను ఇవ్వకుండా, ఒక లిమిటెడ్ గా ఏదన్నా బొమ్మలు ఆటలు చూపించాలంటే ఒక అరగంట అని టైం పెట్టి ప్లీజ్ అని కన్విన్స్ చేసి ఓర్పుగా చెప్పి వాళ్ళని గైడ్ చేస్తూ తీసుకెళ్ళగలిగితే ఆ ఏజ్కి సరిపడ తెలివితేటలు పెరిగేట్టుగా గేమ్స్ ఉంటాయి, ఆడుకునేవి. వాళ్ళతో పాటు మీరు కూడా ఆడుకుంటూ కొంత టైంని, ఎంత ఎంప్లాయ్ అయినా ఎంత వర్క్ ఉన్నా ప్రతిదీ ప్లానింగ్ గా చేసుకుంటూ వెళ్ళటం ద్వారా అద్భుతంగా మనం పిల్లల్ని పెంచగలుగుతాం. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, పత్రిజీ చెప్పిందైనా ఏ మహా గురువు అయినా తల్లి తర్వాతే బయటకు వచ్చి మళ్ళీ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఫస్ట్ గురువు తల్లి. తల్లి తండ్రి దాటి గడప దాటి బయటకు వచ్చినాక స్కూల్లో ఇప్పుడు ఎక్కువ టైము పిల్లలు వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటున్నారు. ఉండటం వల్ల ఇప్పుడు టీచర్స్ కూడా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ లేకుండా ఉండటానికి ఈ మెడిటేషన్ కూడా మేము అక్కడికి వెళ్ళి నేర్పిస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఇక్కడ ఒక్క బిడ్డనే నువ్వు పెంచలేదు, ఇద్దరు బిడ్డల్ని ఓర్పుగా పెంచలేకపోతే టీచర్ ఎంతమందిని, ఆ సెక్షన్ లో దాదాపు 30 మంది ఉంటారు, వాళ్ళు కూడా భరించాలి కదా. కానీ తల్లి కంటే ఎక్కువ పాత్ర టీచర్ వహిస్తున్నారు. అది గొప్ప పాత్ర, అది గురువు పాత్ర. చాలా గ్రేట్. అక్కడ ఒక మహిళ గాని ఒక పురుషుడు గాని అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఒక సంసారం ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్లు వాళ్ళకు ఉంటాయి. అందుకని ప్రతి వ్యక్తికి కూడా ఈ మెడిటేషన్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది చూసుకుంటా వెళ్తే అసలు చాలా చాలా గొప్ప పాత్రలు వహించే వాళ్ళకి
ఈ ఓర్పు నేర్పు పెంచటం కోసం మేము ఎక్కువగా కష్టపడేది ఆ పిల్లలకి చెప్పే ఎల్కేజీ పిల్లలకి చెప్పే టీచర్స్కి పాదాభివందనం చేయొచ్చండి. అంత ఓర్పుగా, అంత సహనంగా అంతమంది పిల్లలకి చెప్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఈ తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. అంత గొప్ప మాతృత్వం వాళ్ళకున్నప్పుడు మనం ఇద్దరు బిడ్డల్ని ఎందుకు పెంచలేము అనే ఫీల్ వీళ్ళు తెచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా నేను ఆ మాతృమూర్తికి చెప్తున్న మాట. ఇద్దరికీ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరికీ ఆ బాధ్యత ఉంటుంది. కానీ తండ్రి ఎక్కువ టైము బయట ఉంటారు కాబట్టి తల్లులకని చెప్తున్నాను. వీళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కనీసం ఆ శని, ఆదివారాలు వాళ్ళకి కేటాయిస్తూ మంచి స్టోరీస్ చెప్తూ, మహనీయుల చరిత్రలు చెప్తూ గొప్పగా వాళ్ళని మహనీయులుగా తీర్చిదిద్దగలరు. కాబట్టి ఈ గర్భం ధరించిన దగ్గర నుంచి మాతృమూర్తిగా నీ పాత్రను పోషిస్తూ పిల్లల్ని పెంచాలి అంటే ఎంతో ఓర్పు, సహనం కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మాతృమూర్తి ధ్యానం చేయాల్సిందే. మంచి బుక్స్ చదవాల్సిందే. నీకెంత టైం లేకపోయినా ఎంతో కొంత చిన్న చిన్న బుక్స్ అయినా సరే చదివి నీ వాక్కు కరెక్ట్‌గా రావాలి. చిన్నప్పుడు మాకు తెలియక మేము ఎవరైనా కోప్పడితే పిల్లల్ని పెద్దవాళ్ళు ఒప్పుకునేవారు. ఒప్పుకునేవారు కాదు. తథాస్తు దేవతలు ఉంటారు. నువ్వు అనొద్దు ఆ చెడు మాట అని చెప్పేవారు. అది ఎందుకు అంటే దాన్ని పత్రిజీ అద్భుతంగా వాక్క్షేత్రం అని పెట్టారు. బుక్కు రాశారు. అది చదవండి అందరూను. వాక్క్షేత్రం సరిగ్గా ఉంటే నీ జాతకం నువ్వు సరైపోయినట్టే. అంటే ఏంటి? నీ నోటి నుంచి ఏదైతే వస్తుందో దానికి అదే ఇక్కడ మేనిఫెస్ట్ అయిపోతుంది. అంటే అది జరిగిపోతుంది. కాబట్టి ఏం మాట్లాడాలి? పిల్లల ముందు గాని, పిల్లల్ని మా చెప్పేటప్పుడు గాని ఓర్పుగా వాళ్ళని మెచ్చుకుంటూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళతో పాటు ఆడుతూ, వాళ్ళు గెలిసినా, ఓడినా గెలిసినా, ఓడినా కూడా. అందుకే కదా పాము, నిచ్చెనలు ఇవన్నీ ఉన్న గేమ్స్ అన్నీ కూడా పెట్టి ఆ పిల్లలు నాది కాదు, నాకు పాము గర్వలేదు, నేను దిగననేవాళ్ళు. అట్లాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఓర్పుగా అది ఉంటుంది, ఇది ఉంటుంది, మళ్ళీ నిచ్చెన తగులుతుంది అని చెప్పి చెప్తూ ప్రతిదాన్ని కూడా విజయమే కావాలని వాళ్ళు కోరుకోకుండా ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి, మనం విజయాన్ని సాధించాలి అనుకునే పద్ధతిలో ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకేనా అండి? ఇలా మనం శిక్షణనిస్తూ శిక్షించకుండా శిక్షణ మాత్రం ఇస్తూ బిడ్డల్ని పెంచాలి ఓర్పుతో అనేది. ఆ ఓర్పు కావాలంటే మనం ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి సంసారంలోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలను భూతద్దంలో చూడకుండా మనం చక్కగా మనం ఈ జ్ఞానంతో ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత మనం మంచి బుక్స్ చదువుతూ దీన్ని తీర్చుకొని దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం బిడ్డగా ఉన్నప్పుడే ఇంత చక్కగా నేర్పించగలిగితే మంచి పౌరుడిని మనం ఇచ్చినట్టే కదా! అవునా కదండి? మంచి పౌరుడిని మనం ఈ ప్రపంచానికి అందజేసినట్టే. అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు. ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా వ్యక్తిత్వం కరెక్ట్‌గా లేదనుకోండి, అప్పుడు వేస్ట్. మనం ఎంత ఆస్తి ఇచ్చినా వేస్టు, ఎంత దాచి దాచి ఇస్తా ఉంటాం. అలా కాదు. వాళ్ళకి గివింగ్ నేచర్ అనేది నేర్పించాలి. అందరితో షేర్ చేసుకోవటం అనేది నేర్పించాలి. ఇది నాది, ఇది నీది అనేది నేర్పించకూడదు పిల్లలు. పిల్లలు ముందు నుంచే షేర్ చేసుకోవటం నేర్చుకుంటూ పెరగాలన్నమాట. ఇచ్చి తను తినటం. దగ్గరున్న వాళ్ళకి ఎవరికైనా అట్లా ఇవ్వటం. పెన్ లేదనుకోండి, ఆ పెన్ ఇవ్వటం. తన దగ్గర ఒకటి ఎక్స్‌ట్రా పెట్టి ఎవరన్నా లేదంటే ఇవ్వు అని చెప్పి చెప్పాలన్నమాట. ఇలా నేర్పిస్తూ గొప్ప మాతృమూర్తిగా ఈవిడ ఎదిగినట్టే. అప్పుడేమంటారు? పిల్లలకి పేరొచ్చిందనుకోండి, తల్లినే కదా మెచ్చుకుంటారు. తల్లిదండ్రులకే మంచి పేరొస్తుంది ముందు. వాళ్ళు సరిగ్గా పెంచకపోతే వాళ్ళనే అంటారు. వాళ్ళు ఎంత డబ్బన్నా ఉండొచ్చు, ఎంత ఆస్తన్నా ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిత్వం బావుండాలండి. అందుకని ఎక్కువగా స్కూల్స్‌కి వెళ్తూ,
స్కూల్స్ లోనే పిల్లలకి మంచి మాటలు చెప్తూ, అక్కడ ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళు లైన్ లోకి వచ్చే వరకు కూడా వాళ్ళతో మెడిటేషన్ చేయిస్తూ, మంచి మాటలు చెప్తూ, ఆడిస్తూ పాడిస్తూ వాళ్ళని మన లైన్ లోకి తెచ్చుకుని మరి వాళ్ళని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దటానికే ఎక్కువ టైంను మేము కేటాయిస్తూ ఉన్నాం. ఓకేనండి. ఇట్లా జరుగుతూ ఉన్న మా ప్రయాణంలో ఆనందం అనేది ఎక్కడ ఉంది అంటే కాలేజెస్, స్కూల్స్, లాంగ్ టైమ్ ఎంతమందో ఇప్పుడు లాంగ్ టర్మ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ, అది ర్యాంక్ రాలేదనో ఏమో డిప్రెషన్‌కి వెళ్తూ, సూసైడ్‌లు చేసుకుంటూ, ఎంతో మంది ఎన్నో దుర్ఘటనలకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళందరికీ కౌన్సెలింగ్ చేయటం, మనం పాస్ ఒక అనుకున్న సబ్జెక్ట్‌లో మాత్రమే కాదు, అనుకోని దాన్ని కూడా మనం ఎదుర్కొని చదవగలము. టర్న్ తీసుకోగలం. యూ టర్న్ తీసుకొని అది కాదు. ఇంకొక సబ్జెక్ట్ చదువుదాం. ఇంకొక కోర్స్‌కెళ్దాం అని చెప్పి వాళ్ళని కూడా గైడ్ చేయగలగాలి. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అదిగో వాళ్ళ అబ్బాయి అమెరికా ఎళ్ళాడు. వీళ్ళ అమ్మాయి ర్యాంక్ తెచ్చుకుంది. నువ్వెందుకు తెచ్చుకోవు అని వాళ్ళు పోలికలతో ఒకళ్ళతో ఒకళ్ళు పోలుస్తారు. ఆ పోల్చినప్పుడు పిల్లలు ఇష్టపడరు దాన్ని. ఎప్పుడు కూడా కాంపిటీషన్ అంటే వాళ్ళ టాలెంట్‌కి వాళ్ళు పెంచుకుంటూ కొంచెం ముందుకెళ్ళాలే కానీ, ఇంకొకళ్ళతో కాంపిటేట్ చేస్తే కంపేర్ చేస్తే వాళ్ళు నచ్చదండి వాళ్ళకి. చాలా ఇబ్బంది పడతారు మెంటల్‌గా. మీతో మా వ్యతిరేకించలేకపోవచ్చు. కానీ పేరెంట్‌గా పేరెంట్ అని వ్యతిరేకించలేరేమో కానీ, ఒక్కొక్కసారి టీచర్స్ కూడా క్లోజ్‌గా చెప్తారు వాళ్ళు. టీచర్ గనుక ఉన్న పద్ధతిలో రఫ్‌గా లేకుండా టీచర్ గనుక ఫ్రెండ్లీగా ఉంటే, ఆ టీచర్‌తో షేర్ చేసుకుంటారు. ఆ టీచర్ మాకు చెప్తూ ఉంటారు. కొన్ని నేను వాట్సాప్‌లో పెట్టేయండి వాళ్ళ సమస్యలని చెప్తాను. కామనైజ్ చేసి చెప్తా. పాయింట్ చేస్తే వాళ్ళకి కూడా నచ్చదు. అందుకని చెప్పి వాళ్ళ సైకాలజీని బట్టి మనం వెళ్ళాలి. ఆ ఏజ్‌లో ఇండివిడ్యుయాలిటీ ఎక్కువగా ఉంటుంది. బిట్వీన్ 14 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వరకు మాత్రం చాలా హార్బుల్ టైమ్ అండి. ఆ పిల్లలకి యూత్‌గా ఎదిగేటప్పుడు హార్మోన్స్ ఆహ్, బ్యాలెన్స్ తప్పుతా ఉంటాయి. వాళ్ళలో స్వతంత్రమైన భావాలుంటాయి. వాళ్ళు నా మాటే వినాలి అనేది కొంత. పేరెంట్స్ ఇంకా కొంత తక్కువ చదువుకున్నారనో, లేతే మా అంత నాలెడ్జ్ లేదనో, ఇ ఇవాళున్న నెట్ నాలెడ్జ్ గాని, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గాని, ఇవన్నీ కూడా టెక్నాలజీ అమ్మాళ్ళకి తెలీదు, నాన్నకి తెలీదు. వాళ్ళకి తెలియక ఏదో మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఫీల్ అవుతారు. అది సహజం ఆ ఏజ్‌లో. దాన్ని మనం గమనిస్తూ వాళ్ళకి గైడెన్స్ లైట్‌గా సూచనప్రాయంగా ఇస్తూనే ప్రెషర్ ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలన్నమాట వాళ్ళతో. లేకపోతే వాళ్ళు ఏమాత్రం హర్ట్ అయినా, వాళ్ళ మాటలు వినకపోయినా చాలా దుష్పరిణామాలు జరుగుతాయి. దాన్ని బట్టి అందుకని గమనిస్తూ ఉండాలి. ఆ ఏజ్‌లో మాత్రం ఆడపిల్లల్ని గాని, మగ పిల్లల్ని గాని చాలా జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తూ మనం చాలా ఓర్పుగా వెళ్ళాలి. అవసరమైతే ఆళ్ళ టీచర్స్ సలహాలు కూడా తీసుకోవాలి పేరెంట్‌గా మనం. అయితే నేనెందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, సైకలాజికల్‌గా ఇబ్బంది పడే వయసది. వాళ్ళు ఇబ్బంది పడుతూ మన మీద డామినేట్ చేస్తూ మాట్లాడాలని చూస్తారు. అది నా మాట ఎందుకు వినరు పెద్దాళ్ళు, నేను తల్లిని, నేను తండ్రిని అని అనుకోకూడదనమాట. వాళ్ళ హార్మోన్స్ ఇన్‌బాలన్స్ తప్పి మళ్ళీ 20 ఇయర్స్ దాటినాక వాళ్ళకొక ఇండివిడ్యుయాలిటీ వస్తుంది. ఒక అవగాహనొస్తుంది. వాళ్ళ జీవితం మీద వాళ్ళకొక అవగాహనొస్తుంది. ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ సెట్టింగ్‌లో మళ్ళీ మన అభిప్రాయాలని వాళ్ళ మీద బలవంతాన రుద్దకూడదు. రుద్దకుండా ఫ్రెండ్లీగానే ఇదైతే ఇట్లా ఉంటుంది. ఇదైతే ఇది. మన ఆర్థిక స్తోమత ఇది. నువ్వు మెరిట్‌గా చదువుకుని మంచి ర్యాంక్ సంపాదించగలిగావనుకో, నేను కూడా కష్టపడి చదివిస్తాను. ఇలాంటి స్మూత్ వర్డ్స్‌తో, గైడెన్స్‌తో వెళ్ళాలి. లేదా వాళ్ళ ప్రిన్సిపల్‌తోనో వాళ్ళ ఆహ్, వాళ్ళు ఎవరైతే ఆ విద్యా సంస్థల్లో వాళ్ళకి క్లోజ్‌గా ఉండేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో కూడా మనం చెప్పించొచ్చు. సలహాలుగా అట్లా. అందుకని జెప్పి మనం ఎప్పుడు కూడా రఫ్‌గా వాళ్ళతో బిహేవ్ చేయకూడదు. నా మాట ఎందుకు వినరు అనే ఉద్దేశం ఉంటుంది.
ఇంత ఏజ్ వచ్చింది, నాకు చాలా అనుభవం ఉంది అనే ఫీల్ మనకు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం కన్నాం కానీ మన బాధ్యత వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అండి. ఎప్పుడు కూడా ప్రెజర్ ఇవ్వకూడదు. ఎవ్వరికీ కూడా సలహాలు కూడా సూచనప్రాయంగా అడిగితే చెప్పాలి, లేకపోతే లేదు. కాబట్టి మనం తల్లిదండ్రులమైనా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకుంటూ, వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపకుండా ప్రతి వ్యక్తికి తెలివితేటలు ఉండవు. అందరూ ఒకే పద్ధతిలో ఉండరు. కాబట్టి ఎత్తి చూపటం అనేది చేయకుండా, "నువ్వు గ్రేట్. నువ్వు అంతవరకు చదివావు చాలు. ఇన్ని మార్కులు వచ్చినాయి. చాలా గ్రేట్. ఇంకా 4 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చెయ్యి. ఇంకొక గంట ఎక్కువ కష్టపడు. కొంచెం సేపు మెడిటేషన్ చెయ్యి." అప్పుడు నీకేమవుతుందంటే, ఆ మెడిటేషన్ వల్ల నువ్వు 10 సార్లు చదవాల్సిన క్వెషను ఫస్ట్‌లో 4 సార్లు చదివితేనే వస్తుంది. ఆ తర్వాత నువ్వు 1 టైమ్ చదివితేనే వస్తుంది. ఆ తర్వాత టీచర్ చెప్పేటప్పుడే నీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. నువ్వు ఎట్లైనా రాయగలుగుతావు అద్భుతంగా. నువ్వు గ్రేట్ అని చెప్తూ ఉండాలి. ఆ మెడిటేషన్‌ని గనక ఆళ్ళ వయసెంతో అంత టైము అని ప్రతిరోజు 2 పూట్ల చేయించగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు వాళ్ళు కూడా. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావటమే కాదు, ప్రతి వ్యక్తి పట్ల కూడా టీచర్ పట్ల గాని, పేరెంట్స్ పట్ల గాని ఒక మంచి నమ్రతా భావం, హృదయపూర్వకంగా వాళ్ళని గౌరవించటం, మంచి మర్యాద, మాట తీరు అన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి చిన్న పిల్లలప్పటి నుంచే మీరు చెయ్యండి ధ్యానం పేరెంట్స్‌గా. వాళ్ళతో చేయించండి. ఇది హ్మ్. మెయిన్‌గా మనం ఇంతవరకు చెప్పుకున్నది. ఇవన్నీ కూడా పత్రిజీ కూడా చాలా అద్భుతంగా స్కూల్స్‌కి వెళ్ళండి. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు మీరందరూ టీచర్‌గా ఎదగండి, వెళ్ళండి అని చెప్పిన పద్ధతిలోనే చాలా వరకు చాలామంది స్కూల్స్‌కి వెళ్ళటం ఇది జరుగుతోంది. ఇంకా ఎంతోమంది అవసరం కూడా. ఎందుకంటే పుట్టిన ప్రతి విద్యార్థి కూడా ప్రతి మహాయోగిగా ఇక్కడ ఎదగాలి. ఎవరికి నచ్చిన సబ్జెక్ట్‌లో వాళ్ళు. రాకెట్ నడిపేవాడుంటాడు. అట్లాగే నేనప్పుడు మాట్లాడకమ్మా. మాయా ఫోను మాట్లాడు. రాకెట్ నడపగలిగిన వాళ్ళు ఉంటారు. అట్లాగే ఎన్నో ఇప్పుడు నేను ఇంతకుముందు చూసాను. ఆహ్, మనం పోలియో వచ్చిన వాళ్ళు ఉండేవారు. మాకు మంగళగిరిలో ఒక స్కూలుంది. డాన్ బాస్కో స్కూల్ అని. దాని ముందు చూస్తే దాదాపు 10 మంది వీల్ చైర్‌లో వెళ్తూ ఉండేవారు. నడవలేని వాళ్ళు ఉండేవారు. వీళ్ళందరిని చూసి చాలా బాధపడేదాన్ని. భగవంతుడు మన అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చాడు. చాలా గ్రేట్ మనం. చాలా అదృష్టవంతులం. మన పిల్లలకి సరిగ్గా పుట్టించాడు అని అనుకునేదాన్ని. అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదనమాట. తర్వాత నేను చూసిన కొద్దికి ఆ పోలియో ఇంజెక్షన్స్ వచ్చినియి. ఇవాళ ఒక్క కేస్ కూడా ఆ స్కూల్‌లో లేదు. అంటే అటువంటి పోలియో వాళ్ళ కోసమే పెట్టిన స్కూల్ అన్నమాట అది. కానీ ఈ రోజున లేదు. కానీ పూర్వ విద్యార్థులుగా ఇప్పటికి కూడా దాంట్లో నుంచి వస్తూ ఉంటారు. ఎట్లాగా ఆ స్కూల్‌కి పూర్వ విద్యార్థులుగా అక్కడికి వస్తారు. ఆళ్ళని చూపించి నేను చెప్తా. ఈ మందు తయారు చేయటానికి ఒక డాక్టర్ చదివి పీహెచ్‌డీ దాకా వెళ్ళి ఆ మెడిసిన్‌ని కనిపెట్టారు అంటే వాళ్ళలో ఎంత పట్టుదల ఉందో చూడండి. అంటే మనం ఈజీగా తీసుకుంటాం. ఏటిని అర్థం చేసుకోము. కానీ ఆ మెడిసిన్ రాబట్టి, ఆ ఇంజెక్షన్ రాబట్టే కదా! ఈ రోజున ఒక్క కేస్ కూడా ఆ స్కూల్‌లో లేదు. ఎక్కడ మనకి కనపట్టలేదు అంటే. అట్లా ఎన్నో రకాలుగా మనకి ఇయన్నీ కూడా జరిగినియి. కనిపెట్టటం జరిగింది. రీసెర్చ్‌లు జరిగినియి. కాబట్టి మనకేంటి అంటే కట్ అయిందండి మధ్యలో వచ్చింది. ఓకే. ఇట్లా ప్రతి సబ్జెక్ట్‌లో కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ ఫోన్‌లు గాని, ఇవి గాని లేవు. కానీ ఈ రోజున ఇంత అద్భుతంగా టెక్నాలజీ పెరిగింది అంటే, దీని వెనక ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు కదా! ప్రతి దాన్ని కనిపెట్టేది సైంటిస్టులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా జ్ఞానంతో ముందుకు వెళ్ళగలిగారు అంటే, ఎంతగా టెక్నాలజీ పెరుగుతోంది, ఎంత ఇంప్రూవ్ అవుతాంది. ఇప్పుడు, ఇప్పుడు మేము కూడా నేర్చుకున్నాము అంటే, మెడిటేషన్ వల్లే ఇంత బాగా నేర్చుకోగలిగామేమో అనిపిస్తుంది. నాకు తెలియకుండానే నేను వైజాగ్‌లో 2012లో అప్పటికి జూమ్ కాల్స్ గాని ఏమీ లేవు. మొన్న కరోనా టైం నుంచి జూమ్స్ వచ్చినియి.
అంతకుముందు టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ ద్వారా మేము ఎక్కడెక్కడికి ప్రపంచ దేశాలకే ధ్యాన ప్రచారం చేస్తాం సార్ అని చెప్పాను నేను స్టేజ్ మీద. ఏంటి అయిపోయిన తర్వాత అనుకుంటాను, ఇదేంటి అసలు నాకు ఈ సెల్ ఫోన్లు, ఈ టచ్ ఫోన్లు అవి వాడటం కూడా రాదు కదా, ఏంటి పత్రిజీకి అంత పెద్దగా మాట ఇచ్చేసాను అని అనుకునేదాన్ని. వచ్చిన తర్వాత వెంటనే 1 by 1 1 year తర్వాత టెక్నాలజీ మారుతూ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి, అట్లాగే ఈ జూమ్ కాల్స్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా అందరికీ కూడా మనం ఈ చెప్పగలుగుతున్నాం. అలాగే ఎప్పుడో నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని కూడా ఈ గర్భం ధరించటం ఎలా, ధరించే ముందే ఎలా ఉండాలి, మన ఆరోగ్య పరిస్థితి, మన మానసిక పరిస్థితి కూడా ఎలా ఉండాలి, తర్వాత గర్భం ధరించిన తర్వాత ఎలా ఉండాలి, తర్వాత బిడ్డల్ని పెంచేటప్పుడు ఎలా ఉండాలి అనేది మన టాపిక్స్ మాట్లాడుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే విత్తనం సరిగ్గా మంచి విత్తనం అయితేనే కదా మంచి వృక్షంగా ఎదిగి మంచి ఫలాలను ఇస్తుంది. అందుకని ముందు అక్కడి నుంచే జాగ్రత్తలు తీసుకుందాము అనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను ఈరోజు. అది ఓకే, ఇప్పుడు దాదాపు 1 hour అవుతుంది ఇది సబ్జెక్టు. ఇంకా ఎంత టైం ఉందో తెలియదు నాకు, ఒకసారి ఆర్గనైజర్లు చెప్తే బట్టి మాట్లాడుకుందాం. ఓకే, అయితే ఈ టాపిక్ ఇంతతో చాలండి, మనం మాట్లాడుకుందాం. ఎవరైనా క్వశ్చన్స్ వేసినా సరే ఆన్సర్ చెప్తున్నాం. ఓకేనా? ఎవరైనా ఉన్నారా? అంటే జూమ్ వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా? ఎంతమంది చేస్తున్నారు? వీడియోస్ ఆన్ చేసుకొని ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా మేడం గారు చెప్పిన డౌట్స్ ఇంట్లో అడగమనండి. ఓకే మాస్టర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం చెప్పిన కాన్సెప్ట్ మీద, లేదా ఎలా అనిపించింది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్, రవీంద్ర గారు మాట్లాడండి. గారు సార్ నమస్తే అండి. ఈరోజు మీరు ఆధ్యాత్మిక గర్భము మరియు ధ్యాన మాతృత్వం గురించి చాలా చక్కగా వివరించారు. అసలు ధ్యానం ఎవరికి అవసరము, మానవుడిగా పుట్టిన మనము ఎదగడానికి ధ్యానం అవసరం అని తెలుసుకున్నాము. ధ్యానం ఎవరికి అవసరం? పెద్దలకు అవసరమా, తర్వాత ఉద్యోగస్తులకు అవసరమా, కాలేజీ పిల్లలకు అవసరమా, చిన్న పిల్లలకు అవసరమా అనేది మీరు చక్కగా వివరించారు మేడం. అంటే చిన్నప్పటి నుంచి పెద్దలు ఏమనుకుంటారు, నాకు ఎందుకయ్యా అయిపోయింది, నా వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు నేను ధ్యానం చేసేదని వాళ్ళు అనుకుంటారు. ఉద్యోగస్తులేమో వాళ్ళ బిజీ జీవితంలో వాళ్ళు ధ్యానం చేస్తానికి వాళ్ళకి కుదరదు. కాలేజీ పిల్లలేమో చదువుల విషయంలో పడిపోయేసి వాళ్ళకి కుదరదు, ఉద్యోగాలు కుదరదు. మరి ఎవరికి చెప్పాలి మనం ధ్యానము నేర్పించాలంటే? చిన్నపిల్లల నుంచే నేర్పించాలి అని చెప్పడం మీరు చెప్పారు, చాలా బాగుంది మేడం గారు. అట్లాగే దంపతులకు కాబోయే ముందే, వివాహానికి ముందే వాళ్ళిద్దరు కనుక నిజంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేసి, వివాహానికి ముందే అండర్స్టాండింగ్ వచ్చేసి మనం ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి మంచి బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే బిడ్డలు పుట్టక ముందే గర్భంతో వచ్చినప్పుడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు మీరు, చాలా మంచిది మేడం గారు. మనం ఏంటంటే మన కథల్లో మనం తెలుసుకున్నాము, బిడ్డ మనం మాట్లాడే ప్రతి మాటను కూడా వింటూ ఉంటుంది, గర్భంలో నుంచి వింటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నెగటివ్ వర్డ్స్ వాడకూడదు. వాళ్ళకి మంచి మంచి సంగీతం వినిపిస్తూ మంచి కథలు చెప్తూ అట్లాగా ఉండాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి అని చాలా మంచి విషయాలు చెప్పారు మేడం గారు. అట్లాగే మనకి గర్భధారణ జరిగిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ యొక్క మానసిక స్థితి కూడా ఉంటుంది. మన తీసుకునే ఆహారమే మనం మెదడుగా తయారవుతున్న మానసిక స్థితి ఉంటుంది. కాబట్టి ఆహారం సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్పారు మేడం గారు, అది చాలా బాగుంది. అది మేడం గారు. అట్లాగే మనకి పిల్లల గడ్డ మన కేర్ తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయిన దాని వల్ల ఏంటంటే పిల్లలకి కేర్ తీసుకోవడం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు పిల్లవాడు ఏదైనా అన్నం తినకపోయినా, ఏదైనా టిఫిన్ తినకపోయినా సెల్ ఫోన్ చేతికి ఇచ్చేసి, సెల్ ఫోన్ ఇచ్చేసి చూసుకుంటా ఉంటే అప్పుడు పెడుతున్నారు అన్నం ఆహారాకి. ఆ రోజుల్లో అయితే బిడ్డను చంకనేసుకునేసి చందమామ రావే, జాబిలి రావే అని చూపించు బిడ్డలు చెప్పేవాళ్ళు. ఇంట్లో పెద్దలు లేరు ఇప్పుడు, ఉమ్మడి కుటుంబాలు లేకపోయిన దాని వల్ల, అందరూ సింగిల్ ఫ్యామిలీలు అయిపోయిన దాని వల్ల వాళ్ళు ఏమైపోయినారు, ఇప్పుడు వీళ్ళకే టైం ఉండటం లేదు. అది సంగతి మెయిన్ గా.
చూడలేక కాదు, టైం ఉండకపోయిన దానివల్ల వాళ్ళు అట్లా చేస్తున్నారు. సెల్ ఫోన్ ఇచ్చేస్తే మన జోలికి రాలే అనేసి వచ్చేస్తున్నారు, టీవీల జోలికి ఇచ్చేస్తున్నారు. అది చాలా తగ్గించుకోవాలి మేడం గారు. చాలా మంచి విషయాలు చెప్పారు. అందరూ ఇది విధంగా పాటిస్తే మంచి భావి 3 భారత్ ఇయర్స్ వాళ్ళు తయారవుతారు. 2 ఇయర్స్ అన్నా కూడా వాళ్ళు కొంచెం టైం పెట్టాలండి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఫారెన్ లో వాళ్ళు పేరెంట్స్ ని ఎట్లా పిలుచుకుంటున్నారో అలాగే కొంత టైం లేకపోయినా కూడా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ బిడ్డల లైఫ్ కోసం. అది నేను అనేది. ఆ అది ఇవ్వటం వల్ల ఇది వరకు చేసుకున్నాము, పనులు చేసుకుంటా అయినా చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకనో ఆ టైం వాళ్ళు సెల్ ఫోన్ వాడకుండా ఉంటే చాలా టైం కలిసి వస్తుంది. అవును అది మేడం గారు. లేదు, వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, అలవాటుగా అయిపోతుంది అది. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళే చేయాలి, వాళ్ళే. ఎందుకంటే ఎంత పెద్ద నేను చాలా మందిని గమనిస్తూ ఉంటానండి. ఒక రకంగా ఎందుకు గమనిస్తాను అంటే అసలు వీళ్ళు సాధ్యమా కాదా అనేది నేను కూడా చూస్తుంటా. నేను ఇప్పటికీ కోర్సులు ఏది కనపడినా చేస్తాను, ఆన్లైన్ అవని ఆఫ్లైన్. ఆ చేసేటప్పుడు ఇంట్లోనే ఫోన్ పడేసి వెళ్తాను. ఎందుకంటే దాన్ని అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు కావాలి. మహా అయితే డ్రైవర్ ఫోన్ చేయడానికి ఒక్కటే మనకు అవసరం అవుతుంది. అంత అంతే కదా. ఇంపార్టెంట్ ఏమి ఉండదు అని తెలియజెప్పటానికి. నేను చెప్పేటప్పుడు నేను చేసి చూపించాలి కదా, అందుకని అట్లాంటివి మాత్రం చేస్తాను. అతనికి చెప్తా, ఈ టైంకి నా దగ్గరికి వచ్చి చూడు, అయిపోయిందా సరే నేను వచ్చేస్తా, లేకపోతే సైగ చేస్తానని చెప్తాను, అంతే. అట్లాంటి నేను చెయ్యందే ప్రాక్టికల్ గా చేసి చూపించాలండి మనం. అయితే పిల్లలు కూడా చాలా పెద్ద కంపెనీలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఆ మెయిల్స్ ని ఇన్ని గంటలకు ఒకసారి చూస్తున్నారు, నేను చూస్తాను. ఆ ఫ్యామిలీ మొత్తం అట్లా ఉంటుంది, అదే డిసిప్లిన్ తో. మిగతా వాళ్ళందరూ ఒక్క 5 నిమిషాలు వెళ్తున్నారు, హ్యాపీ బర్త్డే అంటారు, వెళ్ళిపోయి ఎవరు చైర్ లో వాళ్ళు కూర్చుని ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకు వస్తున్నారు ఫంక్షన్స్ కి? అనుబంధాలు లేవు, ఆప్యాయతలు లేవు, ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్ నేచర్ లేదు. ఆ ఫోన్ కాబట్టి అబద్ధం ఆడేస్తున్నారు, ఇక్కడ లేను అక్కడ లేను, లేకపోతే నేను ఊళ్ళోనే లేను అట్లా చెప్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తా అంటే పిల్లలు ఎలా ఎదుగుతారు? అది నిన్ను చూసి నీ పిల్లలు కదా పెరిగేది. అది బాధేస్తారు. కానీ మనం ధ్యానం చేసి మన ఇన్నర్ కి మనం వెళ్ళినప్పుడు మనం తప్పు చెప్తున్నామా రైట్ చెప్తున్నామా రైట్ చేస్తున్నామా అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ విల్ పవర్ పెరుగుతుందండి. మనం నేను అన్నట్టు ప్లానింగ్ గా కొంత టైమే చూడటం, కొంత టైమే అవసరమైన వరకు వాడటం. ఒక అరగంట గంట చూసాం అనుకోండి వాట్సాప్ లో, చూసేసినాక మంచి ప్రోగ్రామ్స్ చూసినాక వెంటనే దాని నుంచి డైవర్ట్ అయిపోవాలి. అది అక్కడ పెట్టేసి వేరే ఒక బుక్ తీసుకోవటము, బుక్ నాలెడ్జ్ పెంచుకోవటం, లేదా ఒక జోక్ వచ్చేది ఒక పెద్ద టీవీలో చూడటం. ఈ ఫోన్ నీ దగ్గరలో ఉండకూడదు. ఇలా నువ్వు చేసినట్లయితే నీ పిల్లలు కూడా చేస్తారు. నువ్వు కూడా ప్రతి మదరు కూడా ఫోన్ వాడుతూ ఎక్కువ టైము అనవసరమైన మాటలు పెంచుతున్నారు. ఆ ఫోన్ దానివల్ల లేట్ అవుతుందండి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఫ్యామిలీ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. దానివల్ల వైబ్రేషన్స్ వల్ల వీళ్ళ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు ఎంతో మంది డాక్టర్స్, పిల్లల డాక్టర్ల దగ్గరికి నేను వెళ్తాను, ఆయన అంటాడు మన ఇద్దరం కూర్చొని చెప్పుకుందాం, ఒకళ్ళకొకళ్ళం ఆదివారం నాడు అని చెప్తారు, జోక్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వింటం లేదంట మాట, ఆయన అంత బాధపడుతున్నారు. పిల్లలు కళ్ళు ఆపటం, బ్రెయిన్ ఆబ్సెంట్ బ్రెయిన్ గా ఉండటం చాలా కేసులు వస్తున్నాయండి. అప్పుడే కళ్ళజోడులు పడిపోవటం, ఇవన్నీ. మేము ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత కళ్ళజోడు పెట్టుకున్నాము, వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ముందు నుంచి 6 ఏళ్ల వయసు నుంచే కళ్ళజోడులు ఉన్నాయి, ఇంకా 3 ఏళ్ల వాళ్ళకు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా వాటి ఎఫెక్టే. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడే నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని, నాకు కూడా తెలియదు. యూట్యూబ్ వాడేవాళ్ళు 1 ఇయర్ లోపే, యూట్యూబ్ ఏది కావాలో సెలెక్ట్ చేసేవారు. ఏంటి అని రీసెర్చ్ చేసి చాలాసేపు చేసినాక ఒకరోజు ధ్యానంలో గుర్తొచ్చింది, గర్భంతో ఉండగా ఎలా ఉండాలి అనేది క్లాసులు నేను చేసింది 94 లో చేశానండి. 94 మెడిటేషన్ లో గుర్తొచ్చింది అనమాట. వీళ్ళు దీని ఎఫెక్ట్ ప్రెగ్నెంట్ లేడీగా ఉండగా వీళ్ళు మంచంలో పడుకొని బెడ్ రెస్ట్ అంటే వీళ్ళు వాడుతుంది ఫోను. వీళ్ళు ఏదైతే వాడుతున్నారో వాళ్ళు అది నేర్చుకున్నారు. అందుకని గర్భిణీగా ఉండగానే ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లలు ఆ విధంగా వాడుతుంటే వీళ్ళు మురిసిపోతున్నారు, అబ్బా నాకంటే వీళ్ళు ఇంకా చాలా బాగా చేసేస్తున్నారు అనేసి మురిసిపోతున్నారు. కానీ మరి వాడు చెడిపోతున్నారే అనేసి వాడి జ్ఞానం తగ్గిపోతుందని తెలుసుకోవటం లేదు, వాళ్ళ బ్రెయిన్ దెబ్బతింటుంది అనేది రావట్లేదు. అది రావట్లేదు. అడిగినా కూడా యూత్ అడుగుతారండి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు అనుకోండి,
నేనేం చెప్తానంటే సుడోకో ఆడుతున్నాను, లేదంటే మ్యాథ్స్ కి సంబంధించింది ఏదన్నా గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ ఉంటానని చెప్తాను. ఎందుకంటే క్వశ్చనింగ్ ఉంటేనే మనం ఎదుగుతాం, మన బ్రెయిన్ బాగుంటుంది. అల్జీమర్స్ వచ్చింది అని ఎక్కువ మందికి కారణం ఏంటి అంటే బ్రెయిన్ ని వాడకుండా ఆ ఫోన్ కి అడిక్ట్ అయిపోవటం వల్ల. అందుకని ఫోనే మన మెయిన్ శత్రువు అయిపోతుంది ఇప్పుడు, మెయిన్ అవుతుంది. కాబట్టి బుక్ రీడింగ్, మనం మంచి విషయాలు వింటాం, మనం ఫోన్ లో పెట్టుకోండి. యూట్యూబ్ లో ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, దూరంగా పెట్టండి, పెట్టేసి పని చేసుకుంటా వినండి, ఎందుకు డిస్టర్బ్ అవుతారు? నాలెడ్జ్ పెరుగుతుంది, మంచి విషయాలు వింటాం, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, అంతేనండి. ఓకే సార్, ఇవన్నీ కూడా నాకు అద్భుతంగా అనారోగ్యాల వల్ల నేను చేసిన ఈ కోర్సుల వల్ల నేను ఇంత నాలెడ్జ్ తీసుకున్నాను. దానివల్ల ఒక విత్తనం వేసేటప్పుడే భూమిని ఎంతో పదును పెట్టి దానికి వెలుతురు వచ్చేట్టు నీళ్లు పెట్టి విత్తనాన్ని మంచిగా ఎంచుకొని భూమిలో పాతాము, మంచి ఫలాలు రావాలని కోరుకుంటాము, మేలు రకమైన పెడతాము. అటువంటి అప్పుడు మనం ఈ భూమి మీద ఇంత నాలెడ్జ్ తో ఉండే మానవ జన్మని మరొక తరాన్ని తీసుకొచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం తీసుకున్నాక పుట్టినాక ఒక మంచి ఎరువులేసి ఎలా అయితే ఒక మొక్కను పెంచుతామో, మంచి వృక్షంగా తయారు చేస్తామో, ఉండాలి అని కోరికతో, నా తాపత్రయంతో ఇవన్నీ చెప్పాను ఎక్కువగాను. నా జీవితమే నేను వెళ్ళి స్కూల్స్ కి కాలేజెస్ కి చెప్పటం ద్వారా వచ్చిన నాలెడ్జ్ లో వాళ్ళు ఎదురుపడిన సంఘటనలు, వీటన్నిటి ద్వారానే నేను ఆ కౌన్సిలింగ్స్ అవి చేయటం, మోటివేట్ చేయటం, ఎక్కువ మెడిటేషన్ నేర్పటం, పిల్లలతో పాటు ఎట్లా కావాలంటే అట్లా ఉంటూ వాళ్ళని మన వైపు తిప్పుకొని మళ్ళించి చెప్పగలగటం అనేది కాలేజీ లెవెల్లో కూడా లాంగ్ టర్మ్ వాళ్ళు, పామాడి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నేను వెళ్ళొస్తూ ఉంటాను. ఈ గొప్ప అవకాశం మా మంగళగిరిలో వాళ్ళకి అర్థమైపోయింది. ఈ మధ్య ఒక డాన్ బాస్కో స్కూల్ అని ఇందాక నేను చెప్పాను, ఆ స్కూల్లో ఒక ఫాదర్ వచ్చి ఇంటికి వచ్చి ఏమడిగారు తెలుసా, ఒక 1 hour టైం ఇవ్వండి మేడం, పేరెంట్స్ ని వాళ్ళు ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నారు తీసుకెళ్ళి, టోటల్ లేదు. పిల్లలకి స్కూల్ కి వచ్చి తీసుకెళ్లేది వెళ్ళటానికి వచ్చేది, దింపటానికి వచ్చేది కూడా అమ్మమ్మో నాయనమ్మో తాతో ఎవరో వస్తున్నారు. వాళ్ళని వీళ్ళైనా జాగ్రత్తగా, మధ్యతరం వాళ్ళు, నేను చెప్పాను కదా వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయి వాళ్ళు వింటలేదండి మాటని, అట్లాంటి టైంలో వీళ్ళన్నా వాళ్ళని కేర్ గా చూడాలి అనేది తెలియాలి, వీళ్ళకి ముందే పడాలి వాళ్ళ పేరెంట్స్ నేనని. మీరు వచ్చి కౌన్సిలింగ్ చేయరా అని అడిగారండి. 1 hour టైం ఇస్తాము అని. ఏ స్కూల్ వాళ్ళండి అడిగేది? వాళ్ళ ఫాదర్స్ కి ఫ్యామిలీసే ఉండవు, అవును కదా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటూ ఉండదు. కానీ వాళ్ళు ఇంత బాధపడుతున్నారు అంటే వాళ్ళలో ఎంత మానవత్వం ఉందో చూడండి, చూస్తున్నారు సంఘటన. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఈ ఏరియాలో స్కూల్స్ వాళ్ళంతా స్టూడెంట్స్ కి సపరేట్ గా, ఇంకా పెద్దవాళ్ళు అయితే డిగ్రీ కాలేజీ డిఫార్మసీ ఇట్లా వచ్చిన వాళ్ళకి బాయ్స్ కు సపరేట్ గా, గర్ల్స్ కు సపరేట్ గా పెడుతూ ఉంటామండి. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఇంట్లో పేరెంట్స్ పట్టించుకోకపోవటం వల్ల ఆ ఏజ్ లో వచ్చే మార్పులకి, వాళ్ళకి లగ్జరీ లైఫ్ కి వాళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే గంజాయి అమ్మమ్మని వీళ్ళని ప్రోద్బలం చేసి వీళ్ళకి అది అలవాటు చేసేసి వీళ్ళ ద్వారా బ్రోకర్ లాగా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారండి అవతల వాళ్ళు. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈ పిల్లడు ఎందుకు పడుకుంటున్నాడు, ఎందుకు ఇట్లా ఉంటున్నాడు అనేది వీళ్ళు కనిపెట్టేటప్పటికే అతను పూర్తిగా దానికి అలవాటు పడిపోయి ఉంటాడు. వల్ల ఇప్పుడు కాలేజెస్ కి వెళ్ళి సపరేట్ గా బాయ్స్ ని కూర్చోబెట్టి, సపరేట్ గా ఆడపిల్లల్ని కూర్చోబెట్టి, ఇక్కడ వచ్చే మార్పులు ఏంటి, అక్కడ డిప్రెషన్ ఉంటుందండి. మమ్మల్ని ఎందుకు చదివించరు, బాయ్స్ ని అయితే చదివిస్తున్నారు అని అడిగే క్వశ్చన్ చేసే ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంత చక్కగా అడుగుతున్నప్పుడు నేను చెప్తాను, అమ్మ ఇద్దరిని పెంచే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేకపోవచ్చు, చదివించే స్తోమత, నువ్వు మెరిట్ గా చదువుకుని నువ్వు ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నిన్ను కూడా చదివిస్తారు. లేదా స్పాన్సర్స్ ఉంటారు, మా కాలేజీ వాళ్ళకి చెప్తే లేకపోతే పేపర్లో వేస్తాను, లేకపోతే అడుగుతాను ఎవరినైనా, నేను చదవగలను అనే ధీమా నువ్వు ఇవ్వు, వాళ్ళు చదివిస్తారు.
ఇలాంటివన్నీ కౌన్సిలింగ్స్ చేసి రావటం జరుగుతుంది. అలాగే ఈ పేరెంట్స్ ని చూసే విధానం, పేరెంట్స్ కూడా పిల్లలకి మంచి ఆహారం ఎలా ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అది చెప్తూ, ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా వాళ్ళని ఆరోగ్యం బాగా చూసుకోండి అని పేరెంట్స్ మీటింగ్ లో చెప్పటం, ఈ గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ లో టీచర్స్ కి సపరేట్ గా ఇలా మనం ధ్యానం చెప్పి వాళ్ళకి మంచి అలవాట్లు, మంచి ఒక టైం టు టైం మెడిటేషన్ చేసుకోవటం, వాళ్ళకున్న సమస్యలకి ఆన్సర్స్ చెప్పటం, అవన్నీ చేయటం ద్వారా అద్భుతంగా ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని మార్చగలము అనేది ఒక మంచి ఆశాభావం, అసలు చాలా తృప్తిగా కూడా ఉంటుందండి. అసలు మనం ఆ. ఆనందంగా జీవించాలనుకుంటాం, ఎంత ఆస్తి ఉన్నా తృప్తి ఉండదు కదండి, ఎన్ని మంచి జరిగినా తృప్తి ఉండదు. కానీ వీటి దగ్గర వచ్చే ఆనందం అద్భుతంగా అనిపిస్తుంది. మనం సామూహిక, ఇప్పుడు గవర్నమెంట్ పెడుతుందండి సామూహిక శ్రీమంతాలని పెట్టేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయొద్దని కొంచెం చెప్పండి అని ఒక పాయింట్ పిలుస్తారు. నాకు ఇదే అవకాశంగా భావించి చక్కగా వెళ్ళి మెడిటేషన్ నేర్పేసి వాళ్ళకి ఈ ఆహారపు అలవాట్లు ఇవన్నీ చెప్పి, సెల్ ఫోన్ సంగతి మెయిన్, ఇంతకంటే ఎక్కువ పాయింట్కి వెళ్ళనండి. ఈ చాలు, మంచి బుక్స్ చదవటం, మంచి వినటం, ఇంతకంటే చేసేది ఏమి లేదు. ఒక 5 పనులు వాళ్ళు మంచిగా చేయాల్సింది, అవి చెప్పేసి వచ్చేస్తాం. అది హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడాను. ఇట్లాంటి అవకాశం నాకు ఇక్కడ కుదురుతుంది కాబట్టి ఈ నాలెడ్జ్ని ఇస్తాను. ఇది ఎవరు ఇచ్చి ఉంటారు అనుకుని నేను వినలేదు కాబట్టి అన్నానండి. మీరంతా రెగ్యులర్ గా పాల్గొంటున్నందుకు రవీంద్ర గారు, ఇంత చక్కగా మీరు ఆ పాయింట్స్ ని అర్థం చేసుకుని హైలైట్స్ చేసి చెప్పినందుకు ఇంత బాగా అవునా ఈ పాయింట్స్ చెప్పానా అని నాకే అనిపించింది. చాలా హ్యాపీ అండి. ధన్యవాదాలు మేడం గారు, మీ నుంచి చక్కటి జ్ఞానాన్ని తీసుకున్నాము. ధన్యవాదాలు. దీనికి ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదండి. అందరూ కూడా నేనేమంటానంటే పిరమిడ్ మాస్టర్స్ కానీ ఇంకా బయట వాళ్ళు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లోంచి వచ్చిన పాయింట్స్ ని మీరు గివింగ్ నేచర్ ఉన్నప్పుడు గురువులు ఖచ్చితంగా ఇస్తారు నాలెడ్జ్ అనేది నాకు అనిపిస్తుంది సార్. లేకపోతే ఇప్పుడు 94లో చేసిన కోర్సులు ఇవన్నీ గుర్తు రావటం ఏంటి, దీన్ని ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయటం ఏంటి, అవకాశాలు రావటం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు మన వైపు వేస్తాడు అని బాబా అన్నారు అని చెప్తారు. 10 అడుగులు వేయటం కాదు, 10 అవకాశాలు మనకి ఇస్తారు. ఈ స్కూల్స్ వాళ్ళు కాలేజెస్ పిలుస్తున్నారు అంటే, నిస్వార్థంగా వెళ్ళి చేయగలుగుతున్నాం అంటే మనకు వచ్చిన తృప్తితో హ్యాపీగా జీవించేస్తాం. ఈ లైఫ్ కి చాలండి సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ సార్. సుభాషిణి మేడం గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే. లలిత మేడం. రవీంద్ర నమస్తే. సార్ చెప్పేలోపు మేడం చెప్పింది మళ్ళీ ఇంకోసారి రివిజన్ అయినట్టుంది మేడం. చాలా బాగుంది మేడం. ముందు చిన్న పిల్లల దగ్గర నుంచే రావాలి అనేది చాలా బాగుంది మేడం. వాస్తవంగా అయితే మనం పెద్ద పిల్లలు అయిన తర్వాత ఎంత చెప్పినా బుర్రకెక్కదు, చిన్నప్పటి నుంచి రావాలి. అదైతే చాలా బాగా నచ్చింది మేడం. గర్భం దాల్చినప్పటి నుంచి అన్ని తెలుసుకొని అవేర్నెస్ తో ఉండాలి వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా అనేది చాలా చక్కగా చెప్తారు మేడం. అవునండి, ఎంత ఉంటే వాళ్ళతో కూడా పొట్ట మీద చేయి పెట్టి మాట్లాడుతూ ప్రతిరోజు నాన్న నీకు ఈ ఫుడ్ నీకోసమే తిన్నాను, ఇంత హెల్దీ ఫుడ్, నీకు మంచి ఎనర్జీ వస్తుంది, నువ్వు బయటకు వచ్చినాక బాగా ఆడుకోగలవు ఈ ఫుడ్ తోను, ఇట్లాంటివన్నీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ తినొచ్చమ్మా. పక్కన భార్య కూడా అట్లాగే పొట్ట మీద చేయి పెట్టి మాట్లాడుకుంటూ ఉండాలి వాళ్ళతో. చాలా మేడం మీరు మంగళగిరి అన్నారు కదా మేడం? ఏమండి? మంగళగిరి అన్నారు కదా మీది? అండి మాది గుంటూరు మేడం. అవునా? ఏదైనా సండే టైంలో కొద్దిగా మీతో పాటు అవకాశం ఉంటే చెప్పండి మేడం, నేను వస్తాను. అట్లాగే ఏం లేదండి, నా నెంబర్ ఇస్తారు మేడం మన దగ్గర. ఇప్పుడు కావాలన్నా సండేస్ నేను కొంచెం ఖాళీగానే ఉంటాను మేడం. ఆ సండేస్ టైంలో తప్పకుండా మీతో జాయిన్ అవుతాను మేడం. ఏదైనా కార్యక్రమం ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లలిత మేడం. మనకు కూడా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ మేడం. వేరే ఇంకేదన్నా డౌట్ ఉండా పిల్ల ఈ సబ్జెక్టే కాదు వేరే ఏదన్నా ఉండా అడగండి, నేను చెప్తాను. ఓకే మాస్టర్స్ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని మీకు ఎలా అనిపించింది ఎలా ఉన్నా పర్వాలేదు.
ఫేస్ వర్క్ అన్నా పెట్టండి. పత్రిజీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారు, ఎనర్జీ ఇచ్చేసేవారు అవును చేయడానికి. మేడం, మనం అదే ఏం చెప్తూ చేస్తాం, ఉంటాం. ఇదంతా కూడా మేమేం కాదండి చేసేది, ఆయన వాయిసే వస్తుంది. మహా గురువులందరూ ఈ వాయిస్ ద్వారా మీకు వినపడుతున్నారు అన్నప్పుడు మీరు కూడా కనపడాలి. అది సభ్యత. అంతే. ఆ గురువులే ఎనర్జీస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి. ఇక్కడ ఉండేది ఖచ్చితంగా వాళ్ళే కాదు, ఎనర్జీస్ మహా గురువులే వచ్చి చెప్తా ఉంటారు అంతే. వాళ్ళు ఏం చేయించుకోవాలో చేయించుకుంటారండి. మేమంతా పాత్రధారులు, సూత్రధారులంతా పత్రిజీయే. అద్భుతంగా మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఆయన ఫుడ్ని ఎలా వండాలో, పత్రిజీ సంగతి మనందరికీ తెలుసండి. చూసిన వాళ్ళం ఉన్నాము, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటున్నా కూడా నేను చెప్తున్నాను. ఆయనకి మన పూర్వజన్మలేంటో, ఇప్పుడున్న గుణాలేంటో, ఏం చేయగలమో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఆయన చేయించుకుని ఆయన దిద్దిన శిల్పాలమే మేము. ఎందుకు అంటే ఆ జన్మ జన్మల నుంచి కూడా ఆయన దగ్గరలో ఎక్కడో ఆ శిష్యులుగానో ఎక్కడో ఉండి ఉంటాం. ఈ గురువు ఇప్పటికీ శిష్యుడిని, మీరు శిష్యులు కాదు, నేను గురువు కాదని చెప్పి టచ్ మీ నాట్ గా ఉంటూనే ఎన్నో నేర్పించి వెళ్ళారు. ఆయనే చేయించేది, మనం కాదు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం. అమరావతి ధ్యాన మహాచక్రం అని అక్కడ కర్తాళ్ళలో 2012లో జరిగిన 14 రోజుల కార్యక్రమం కానీ, మొత్తం అంతర్జాతీయంగా జరిగిన నేషనల్ ప్రోగ్రామ్ అది. అక్కడ కానీ అద్భుతంగా మాతో చేయించి మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒక ఆనందాన్ని మిగిల్చిన, ఒక అవకాశం ఇచ్చిన గురువు ఆయన. మనలో ఒక టాలెంట్ ఉంది, చేయగలం, ఆర్గనైజ్ చేయగలం అని తెలియజేసిన మహా వ్యవస్థ ఆయన. ఈ వ్యవస్థను మనకు వదిలేళ్ళారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, ఇలాంటి వ్యక్తులకు జన్మనిచ్చే విధంగా ఒక యోగులు, అలాంటి యోగులు మళ్ళీ మళ్ళీ ప్రతి వ్యక్తి ఒక దేవుడే, నీలోనే దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడివే అని చెప్పి, మై డియర్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పి సంబోధించిన దాంట్లోనే ఎంత అద్భుతం ఉంది. నేను దేవుణ్ణి కాదు అని అంటాం, సహజంగా ఉంటాం, కానీ నేను దేవుణ్ణి కాదు అని అనుకుంటారు కొంతమంది. నేను దేవుణ్ణే అని అహంకారం పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుణ్ణి కాదు అంటానికి, దేవుణ్ణే అంటానికి డిఫరెన్స్ ఏంటి అంటే, దేవుణ్లాగా నేను ఎక్కడున్నాను అనే డౌట్ వీళ్ళకుంటుంది. దేవుడు ఉండేది ఎట్లా ఉంటాడు, దేవుడు అంటే ఎట్లా ఉంటాడు? ఆయన అందరి పట్ల పత్రిజీ చేసి చూపించారు. లేనివాడి పట్ల, చదువుకోనాడి పట్ల, చదువుకున్నాళ్ళ పట్ల, ఉన్నవాడి పట్ల అందరితో సమానంగా ఉన్నారు ఆయన. అవునా కదా? అది అట్లా ఉండటమే, ఆ మానవత్వంతో ఉండి ఆ దైవత్వాన్ని పొందగలగటమే ఈ జన్మకే. ఉంటేనే నువ్వు నిజంగా మానవుడిగా పుట్టినందుకు నీ జన్మ ధన్యమైనట్టు. ఎందుకంటే ఏం లేదు. మనం బ్రతికుండగానే పరులకు ఉపయోగపడే మాట గాని, చేత గాని, చేతి సాయం గాని చేయగలిగి ఉండాలి. దేనికి ఎస్కేప్ అవ్వకూడదు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. కాబట్టి ఉన్నప్పుడే చేయగలగాలి. ఆయన మహానుభావుడు. ఎన్నో లీలలు తప్పకుండానే చేశారు. ఎన్నో మేము కూడా ఈ జీవితంలో అనుభవించాం, తీసుకున్నాం. ఆయన అసలు అడగకుండానే ఆయన మన మనసులోది ఏంటనేది తెలుసుకుని ఆయన పేపర్ మీద రాసిచ్చిన సందర్భం ఉంది. మేము పిరమిడ్ కట్టాము. కట్టిన తర్వాత ఇంటి పైన నేను ఆయన మౌనంలోకి వెళ్ళారు 2013 జనవరిలో. 12వ తారీఖు ఓపెన్ చేయాలనుకున్నాను. ఆయన్ని ఫోన్ లో, ఆ డ్రైవర్ కి ఫోన్, ఆయన దగ్గర ఫోన్ కూడా ఉండదు, జేబులో రూపాయి ఉండదు, మనకు తెలుసు. అయితే ఆయన డ్రైవర్ కి ఫోన్ చేసి, పత్రిజీకి ఫోన్ ఇవ్వండి, నేను నాకు ఎలా కావాలో పేరు అడుగుతాను, అది రాసిన తర్వాత నాకు చెప్పమని డ్రైవర్ రాజుకి చెప్పాను. చెప్పి అడిగాము. నేను అనుకున్నాను మనసులో, ఏ కులానికి మతానికి సంబంధించిన దేవుళ్ళ పేర్లు అట్లాంటివి రాకుండా వస్తే బాగుండు అనుకున్నాను అనమాట. అలా అడగాలని అనుకున్నాను. ఎప్పుడైతే పిరమిడ్ పేరు పెట్టాలంట సార్, మేడం గారు మంగళగిరి నుంచి ఫోన్ చేశారని అతను చెప్పాడు, వెంటనే పేపర్ మీద ఒకటి రాసేసి ఆయనకి ఇచ్చేసాడు. తన పేరు సర్వమంగళం పిరమిడ్. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆయన
మన మనసులోది కనిపెట్టేసి మనకంటే ముందే ఆయన చేసేయటం అంటే అలా ఉంటుందన్నమాట. అలాగే మేము వైన్ షాప్ పెట్టామని చెప్పి ఆయనకి తెలియదు. మాకు ఆ బిజినెస్లు ఉన్నాయి తెలియదంటే నేను చెప్పలేదు. ఇప్పుడు ఒక సందర్భంలో ఆయన ధ్యానం చేయాలి, శాకాహారులుగా ఉండాలి, ఇవే చెప్తూ ఉన్నారు. ఒకటి సార్ మందు కొట్టొచ్చా అనేసాను. అది నేను కాదు అన్నది క్వశ్చన్ కూడా ఆయనే వేయించి ఉంటారు అనేది తర్వాత కొన్నాళ్ల తర్వాత నాకు అర్థమైంది. అంటేను మా వారు చాలా కోపంగా చూస్తున్నారు నా వైపు. నువ్వు గురువుని ఇలాంటి ప్రశ్నలైనా అడిగేది అన్నట్టు. మరి ఎన్ని జన్మల బంధమో తెలీదు. నేను పత్రిజీ దగ్గర చాలా ఫ్రీగా మాట్లాడేదాన్ని. ఆయన కూడా అడిగి ఇంటికి వచ్చేవారు. నేను వస్తాను మేడం, ఒక పెసరట్టు పెట్టండి, లేకపోతే ఒక ఫిల్టర్ కాఫీ తాగుతాను, వెళ్తాను, అట్లా అని వచ్చేవారు. అయితే చెప్తున్నాను, అనగానే ఆ వైన్ షాప్ అన్నారు, ఆ తాగొచ్చు, ఇయర్లీ ఒక పెగ్గాను. అయితే వాళ్ళు బ్రాందీ షాప్ లో వాళ్ళు ఏమవ్వాలండి, సంవత్సరానికి ఒక పెగ్గు తాగితే అని అంటేను వేరే వ్యాపారం చేసుకుంటారు అన్నారు. నాకు అర్థం కాలేదు అప్పుడు. సరే నవ్వేశాను, వచ్చేసాను. తర్వాత ఇప్పటికో మళ్ళీ మేము ఇంకొక బార్ పెట్టడానికి మా వారు రెడీ అయినప్పుడు నాకు అది మెడిటేషన్ లో ఎర్లీ మార్నింగ్ గుర్తొచ్చింది. అది వినిపించింది చెవులకి. అప్పుడు అర్థమైంది, పత్రిజీ చెప్పింది మీరు ఈ వ్యాపారం మానేసి ఇంకో వేరే వ్యాపారం చేసుకోండి అని చెప్పి హింట్ ఇచ్చారు అనేది అర్థమైంది అనమాట. ఆ ఒక్కసారే నేను కొంచెం లేట్ గా వెలిగింది. కానీ ఆ తర్వాత నుంచి నేను చాలా ఎరుకుతా ఉండేదాన్ని. ఆయన మౌనంలో ఉండి సైగలు చేసిన, పేపర్ మీద రాసిచ్చినా కూడా దాన్ని ఫాలో అవుతూ వచ్చేవాళ్ళం. ఆయన చెప్పిందే వేదం. వెంటనే ఒక 1 year లోపు ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా ఉన్నవన్నీ కూడా వ్యాపారంలోంచి అన్ని కట్ చేసుకుని అమ్మేసి బయటకు వచ్చేసారు. వేరే బిజినెస్ అనుకోకుండానే ఉంటుంది. అవన్నీ గురువు గారి చలవ వల్ల మనం మంచి చేయటానికి ఒక అడుగు ముందుకేసాం కాబట్టి ఇంకో అవకాశం వచ్చింది అని చెప్పి అనుకోవటం జరిగింది అన్నమాట. ఇలా మా జీవితం ఆయన చెప్పిన బాటలోనే వెళ్తూ ఉన్నాము. ఆయన ఆశయాలైన ధ్యాన జగత్ కానీ, అట్లాగే పిఎంసి ఛానల్స్ కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా జరగాలని, పిరమిడ్ నిర్మాణాలు జరగాలని కోరుకుందాం. అట్లాగే శాకాహార జగత్కి మన బాడీయే అసలు దానికి అనుకూలంగా శాకాహారానికే పుట్టింది. ఇది మన నిర్మాణం జరిగింది. మన పళ్ళు కానీ ఇవి కానీ ఆ నిర్మాణంలో లేనియేను. జంతువులు, వాళ్ళకు వీడియో చూశాను, జంతువుని చీల్చుకుని తింటూ ఉన్నాయి. వాటి కోసం పెట్టిన కూరలు అవి వాటి ఆహారం కోసం, మనది కాదు. చాలా మంది ఛానల్కి ఎదురవుతూ ఉంటారు శాకాహార విషయం మాట్లాడుతున్నప్పుడు. మనం తినకపోతే అవన్నీ ఏమైపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అవన్నీ కూడా వాటిని అధిగమించి మనం రావటానికే ఈ ధ్యానం అనేది. మనం కొన్నాళ్ళు కొంతమంది పుట్టుకతో కాదు శాకాహారులు, మధ్యలో శాకాహారులుగా మారిన వాళ్ళే గ్రేట్ అని చెప్పేవారు గురూజీ. అలాగే మేము మధ్యలో మారిన వాళ్ళని. కానీ అద్భుతమైన ఈ అవకాశం ఇచ్చిన గురువు, ఏకైక గురువు, గట్టిగా మారి మనం మనస్సే కాదు, మనం ఎంత కెపాసిటీతో ఈ రోజున ధ్యానం చేయగలుగుతున్నాం, ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాం, పిరమిడ్ ప్రచారం కానీ ఇవన్నీ కానీ ఎలా అద్భుతంగా జరుగుతున్నాయి అంటే మహావతార్ బాబాజీ కానీ పత్రిజీ కానీ విశ్వమంతా వాళ్ళు ఉన్నారు. ఆయన 2095 వరకు ఇక్కడ ఉంటాను అని చెప్పారు. 74 years లైవ్ లో ఉన్నారు. 74 years ఆయన విశ్వమంతా విస్తరించేసి ఉన్నారు. మనలోను, మన మాటలోను, మన పక్కనే ఉన్నారు. కాబట్టి ఆ ఎరుకతో మనం న్యాయబద్ధంగా, సత్యవంతంగా, ధర్మబద్ధంగా మనం చేసుకుంటూ అద్భుతమైన ధ్యాన ప్రచారానికి, శాకాహార ప్రచారానికి ముందుంటూ దాన్ని మనం టైంని అంతా కూడా పెట్టగలిగి మనం చేయగలిగితే మన జీవితం ధన్యమైపోయినట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ట్రస్ట్ వారికి మరియు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభావంతో సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.